మేడం గారిని బయటికి తీసుకొచ్చే దారి దొరికింది. మీరు కోప్పడినంటే చెప్తాను. తొందరగా ఏడు. అది మేడం మెంటల్ కండిషన్ బాగాలేదని మనం ప్రూవ్ చేస్తే చాలు సార్. మేడం బయటకు వస్తారు అంటాడు. ఒక్కసారిగా పిఏ గొంతు చేతిలో ఇమర్చుకొని నొక్కేస్తూ, అంటే మా అమ్మని పిచ్చిదాన్ని చేయమంటావురా? నీకెంత ధైర్యం అంటాడు. ఆ మాటల్లో కరుకు, చూపుల్లో పదునికి ఊపిరాడక పిఏ సతమతమైపోతూ ఉంటాడు. సార్ వదిలేయండి సార్, నాకు మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు. కరణ్ వదిలేగానే ఊపిరి పీల్చుకుంటాడు. సార్ మనం ఎంత చెప్పినా మేడం ఒప్పుకోరు. తానే చేశానని స్టేట్మెంట్ ఇస్తే చాలా కష్టం బయటికి తీసుకురావడం. మనకు వేరే దారి లేదు. కరణ్ అయిష్టంగానే ఒప్పుకుంటాడు. రే ఆర్యన్, ఎంత పని చేసావురా! ఒక్క రోజులో నా జీవితం అల్లకల్లోలం చేసావు. నిన్ను వదలను అనుకుంటూ ఉండగానే కరణ్కి ఫోన్ వస్తుంది. చెప్పు జాన్. సార్ ఇది ఆర్యన్ పనే సార్, కానీ ఎవరి చేత చేయించాడో మాత్రం తెలియకుండా మేనేజ్ చేశాడు. నాకు ముందే తెలుసు ఇది వాడి పనే అని. మరేం చేద్దాం సార్? ఇప్పుడు మనం ఏమీ చేయొద్దు. ముందు కేసు నుండి బయటపడాలి. మనం ఇప్పుడు ఏమి చేస్తామా అని వాడు వెయిట్ చేస్తుంటాడు. చాలా అలర్ట్గా ఉంటాడు. అందుకని మనం వాడి జోలికి వెళ్లకుండా కామ్గా ఉందాం. వాడు సంతోషంగా ఉన్నప్పుడు కాస్త రిలాక్స్ అయ్యాక వాడి సంగతి చూద్దాం. సరే బాస్. హర్ష, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నాకు ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు సిరి. ఎందుకు? ఇది మీ ఇంటికన్నా బాగుంది కదా. అది కాక డాడీతో కలిసి బిజినెస్ చూసుకుంటున్నావు. నీ లైఫ్ స్టైల్ బెటర్ అయింది. మరెందుకు నీకు ఉండాలనిపించట్లేదు? ఇన్ఫ్యాక్ట్ అక్కడికన్నా ఇక్కడే నీకు ఎక్కువ కంఫర్ట్స్ దొరుకుతాయి. సిరి, ఏమంటున్నావు నువ్వు? నేనేమన్నాను? మీ ఇంటికన్నా ఇక్కడ బెటర్ అంటున్నా. రేపో మాపో ఇంటి అల్లుడు హోదాలో నీకు కూడా ఏదో ఒక కంపెనీ అప్పచెప్తారు. వీ హ్యావ్ ఏ గ్రేట్ లైఫ్ టుగెదర్. సిరి, మనం ఎప్పటికీ ఇక్కడే ఉండం. ఇది మన ఇల్లు కాదు. రేపు పెళ్ళయ్యాక నువ్వు ఖచ్చితంగా నాతో అక్కడికే రావాలి. సమీ ఇక్కడికి రాలా? అడ్జస్ట్ అవ్వాలా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ హర్ష. సమీ గెట్ ఏ గ్రేట్ లైఫ్ హియర్. తను అడ్జస్ట్ అవ్వాల్సిన పనే లేదు. అన్నయ్య లాంటి హస్బెండ్ దొరకడం తన లక్. నిన్ను ఇక్కడ ఎవరు ఏమీ అనరు. అనవసరమైన విషయాలు ఆలోచించడం మాని. ఎలాగూ సమీ ఇక్కడే ఉంది కాబట్టి నువ్వు ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. సిరి వెళ్ళిపోతుంది. సిరి వెళ్ళాక సమీరా వస్తుంది. హర్ష భుజం మీద చేయేస్తుంది. సమీ, నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడొస్తే ఏంటి? ముందు నువ్వు చెప్పు, ఏంటి సంగతి? ఏముంది? ఏమీ లేదు. మరెందుకు అలా ఉన్నావు? వర్క్ స్ట్రెస్ అంతే. నాకెప్పటి నుండి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టావు? సమీ, సమీనే. నీ ఫ్రెండ్ సమీరానే. కానీ నువ్వు మాత్రం నా హర్షవి కాదు. సమీ, అలా అనకు. మరేంటి? సిరి అన్న మాటలకి బాధపడుతున్నావా? అది నాతో కూడా చెప్పలేవా? నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు సమీ. ఇప్పుడిప్పుడే నువ్వు ఆర్యన్ హ్యాపీగా ఉంటున్నారు. నేనెందుకు డిస్టర్బ్ చేయాలి? నేను ఇక్కడ ఉండలేను సమీ. ఉండొద్దు హర్ష. నీకు విలువ లేని చోట నువ్వు బాధపడుతూ ఉండడం నాకు ఇష్టం లేదు. మన ఇంటికి వెళ్ళు. నీకు ప్రమాదం ఉందని తెలిసి నేను వదిలి ఎలా వెళ్ళగలను? నా వల్ల కాదు సమీ. నన్ను సాగర్ చూసుకుంటాడు హర్ష. నువ్వు నిద్ర మానుకొని మరీ రాత్రిళ్ళు కాపలా కాయాల్సిన అవసరం లేదు. లేదు సమీ, ఆర్యన్ వాడిని రెచ్చగొట్టాడు. వాడు అసలే సైకో. ఆర్యన్ అంతా హ్యాండిల్ చేయగలడు అని తెలుసు. కానీ వాడు ఎప్పుడు ఏం చేస్తాడా అని నా భయం. ఎందుకు హర్ష నా మీద ఇంత అభిమానం? ఎందుకంటే ఏం చెప్పను. అది నువ్వు పుట్టినప్పుడే మొదలైంది. నాకు ప్రమాదం అని తెలిస్తే నువ్వు నన్ను వదిలి వెళ్తావా? నా ప్రాణం పోయినా వెళ్ళాను. నేను అంతే. సరే, నీకు ఇష్టం లేకుండా ఇక్కడ ఉండొద్దు. మనం కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉందాం. నాకు అమ్మ, నాన్న, నీలిమ ఆంటీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంది. నా మనసు కూడా ఏం బాగాలేదు. ఆర్యన్ ఒప్పుకోడేమో. నేను కావాలనుకుంటే ఆయనే వస్తారు. సమీ ఇంట్లో ఎవరు ఒప్పుకోరు నువ్వు వెళ్ళడానికి. చెప్తే కదా. చెప్పకపోతే టెన్షన్ పడతారు. అవన్నీ తర్వాత. మనం బయలుదేరుదాం పదా. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఆర్యన్ జిమ్ నుండి వచ్చేటప్పటికి సమీ కనిపించదు. ఆర్యన్ ఇల్లంతా వెతుకుతాడు. ఎక్కడ కనపడదు. ఎవరిని అడిగినా తెలియదు అంటారు. ఫోను స్విచ్ ఆఫ్. ఆర్యన్కి సిద్ధుకి టెన్షన్ వస్తుంది. చెరో కార్ తీసుకుని వెతకడానికి వెళ్తారు. ఆర్యన్కి పిచ్చెక్కుతుంది. కరణ్ ఏమైనా చేశాడేమో అని టెన్షన్ పడతారు. టైగర్ని కనుక్కుంటాడు. కరణ్ హ్యాండ్ ఏం లేదని చెప్తాడు టైగర్. మరేమైనట్టు అనుకుంటాడు. టెన్షన్తో నరాలు పగిలిపోతూ ఉన్నాయి. సిద్ధుకి హర్ష కనపడలేదని గుర్తొస్తుంది. ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో అని అక్కడికి వెళ్తారు. అక్కడ సమీర, హర్ష కనిపిస్తారు. సిద్ధు లోపలికి కూడా రాకుండా బయటే ఉండి ఆర్యన్కి కాల్ చేస్తాడు. బాబీ, హర్ష ఇద్దరు ఇక్కడ మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు, నువ్వు రా అంటాడు. ఆర్యన్ చాలా స్పీడ్గా అక్కడికి చేరుకుంటాడు.
సిద్ధు ఆర్యన్ లోపలికి వచ్చేసరికి సమీర, హర్ష, నీలిమ, కవిత, ప్రభాకర్ దిలీప్తో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంది. ఆర్యన్ రాగానే సోఫాలో కూర్చున్న సమీని చేపట్టి లాగి నించోబెట్టి చెంప మీద చెల్లును ఒకటి పీకుతాడు. ఆ దెబ్బకి సమీర పడిపోతుంది. హర్ష పట్టుకుంటాడు. సమీర కళ్ళు తెరవకపోయేసరికి అందరూ టెన్షన్ పడతారు. ఆర్యన్కి ఏమీ అర్థం కాదు. చెప్పకుండా వచ్చిందని కోపంతో కొట్టాడు. కానీ సమీ స్పృహ కోల్పోవడంతో టెన్షన్ పడతాడు. సిద్ధు డాక్టర్కి కాల్ చేస్తాడు. ఆర్యన్ సమీరని హర్ష చేతుల్లోకి తీసుకోబోతే హర్ష దూరంగా ఉండు అని ఆర్యన్ అరుస్తాడు. హర్ష కళ్ళు ఎర్రగా మండిపోతాయి. ఎప్పుడు హర్షని అలా చూడక అందరూ షాక్ అవుతారు. హర్ష, ఏం మాట్లాడుతున్నావు అంటాడు దిలీప్. మీరు ఉండండి నాన్న. ఆర్యన్ వల్లే మన సమీకి ఇన్ని బాధలు. తన ఇష్టాలతో పని లేకుండా తాళి కట్టాడు. తర్వాత ఇంట్లో నుండి నానా మాటలు అని గెంటేశారు. ఆర్యన్ మీద కోపం తీర్చుకోవడానికి సమీకి యాక్సిడెంట్ చేశారు. మన సమీ దూరం అవడానికి ఆర్యన్ కారణం. ఇప్పుడు కూడా కోపం అదుపులో పెట్టుకోకుండా సమీ మీద చేయి చేసుకున్నాడు. కనీసం విషయం ఏంటి అని అడగడు. ప్రతిసారి మనం ఏం చేసినా భరించాల్సిన అవసరం లేదు అని సమీని రూమ్లో పడుకోబెడతాడు. ఆర్యన్కి హర్ష మాటలు కొత్తగా ఉన్నాయి. హర్ష బాగా హర్ట్ అయ్యాడని అర్థమైంది. డాక్టర్ వచ్చేసరికి సమీకి మెలకు వస్తుంది. డాక్టర్ చెక్ చేసి బయటకు వచ్చేసరికి ఆర్యన్ టెన్షన్గా ఏమైందని అడుగుతారు. ఆర్యన్, నువ్వేమీ టెన్షన్ పడకు. నిన్ను తండ్రిని చేసింది. షీ ఈజ్ ప్రెగ్నెంట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్యన్, తను కొంచెం వీక్గా ఉంది. జాగ్రత్తగా చూసుకో. హాస్పిటల్కి తీసుకురా. ఓకే డాక్టర్. అందరూ సమీర ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సమీర దగ్గరికి వెళ్తారు. సమీర కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్రభాకర్ గారు సమీ నుదుటి మీద ముద్దు పెట్టి దగ్గరికి తీసుకుంటారు. నీలిమ, ఇంకా చూస్తారేంటి? అర్జెంటుగా సమీకి ఇష్టమైన స్వీట్స్ చేయండి. అందరి నోరు తీపి చేయండి. రే హర్ష, నువ్వు అర్జెంటుగా వెళ్ళి బంగారానికి ఇష్టమైన ఐస్ క్రీమ్ తేరా అంటాడు దిలీప్. ఇప్పుడే తెస్తాను నాన్న. సమీ, నీకు ఇంకేమన్నా కావాలా అని, నీకు ఏమి ఇష్టమో నాకు తెలుసుగా అని హడావిడిగా వెళ్తాడు. కవిత, నీలిమ స్వీట్ చేయడానికి వెళ్తాడు. అక్కడ ఆర్యన్ని ఎవరు పట్టించుకోరు. సిద్ధు అయితే విషయం వినగానే ఆనందం ఆగక ఇంటికి ఫోన్ చేసి చెప్తాడు. ఆ మాట వినగానే విజేంద్ర, మంజుల వెంటనే సమీని చూడడానికి బయలుదేరుతారు. సిరి, సంజు కూడా వస్తారు. ప్రభాకర్, దిలీప్ సమీరతో మాట్లాడుతూ ఉంటే ఆర్యన్ సోఫాలో కూర్చుని చూస్తూ ఉంటాడు. అంతలో విజయేంద్ర, మంజుల, సిరి, సిద్ధు లోపలికి వస్తారు. మంజుల సమీరన్ దగ్గరికి తీసుకుని, ఎంత శుభవార్త చెప్పావమ్మా అంటుంది. విజయేంద్ర కూడా, అవునమ్మా, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. అందుకే మన కంపెనీలో పనిచేసే అందరికీ 6 months శాలరీ బోనస్ ఇస్తున్నాను. అక్క, నిన్ను నీ బేబీని డెలివరీ అయ్యేదాకా నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది సంజు. నువ్వు కాలు కింద పెట్టడానికి కూడా వీలు లేదు సమీ. నీకేం కావాలో చెప్పు, అన్నీ నేనే చూసుకుంటా అంటుంది సిరి. బాబీ, నువ్వేం అడిగినా నిమిషాల్లో నీ ముందు ఉంచుతా. నువ్వేం కావాలో చెప్పు అంతే. బేబీని మాత్రం ఫస్ట్ నేనే ఎత్తుకుంటాను అంటాడు సిద్ధు. అంత సీన్ లేదు, నేను ఫస్ట్ అంటాడు హర్ష. నేను ఒప్పుకోను, నేనే అంటుంది సిరి. కవిత, నీలిమ స్వీట్స్ తీసుకొచ్చి అందరికీ ఇస్తారు. అందరూ మాట్లాడుకుంటూ స్వీట్స్ తింటూ ఎవరి గోలలో వాళ్ళు ఉంటారు. కానీ ఆర్యన్ని పట్టించుకోరు. ఆర్యన్కి చాలా అసహనంగా ఉంటుంది. తనకు వెంటనే సమీ దగ్గరికి వెళ్ళాలని ఉంది. అందరూ తనని వదలట్లేదు. కనీసం తనని పట్టించుకోవట్లేదు. ఇక కంట్రోల్ చేసుకోలేక ఆర్యన్ వాళ్ళందరినీ దాటుకుని సమీర దగ్గరికి వెళ్తాడు. ఆర్యన్, నువ్వు ఇక్కడే ఉన్నావా అని అడుగుతాడు విజయేంద్ర. కోపంగా అందరినీ ఒక్క చూపు చూసి సమీని 2 చేతులతో ఎత్తుకుంటాడు. రే ఆర్యన్, ఏం చేస్తున్నావు? అసలే తను ప్రెగ్నెంట్, దించు అంటుంది మంజుల. అవేమి వినకుండా సమీని తీసుకుని సైలెంట్గా బయటకు వస్తాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటాడు విజయేంద్ర. నువ్వు అలా తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను అంటాడు హర్ష. నా జాను బేబీ, నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను. ఇక్కడే ఉంటే కనీసం దాంతో మాట్లాడనివ్వరు మీరంతా అని తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడు. ఆర్యన్ చేసిన పనికి అందరూ నవ్వుకుంటారు. కారులో సమీర సైలెంట్గా తలదించుకుని కూర్చుంటుంది. ఆర్యన్ మధ్య మధ్యలో సమీని చూస్తూ డ్రైవ్ చేస్తూ గెస్ట్ హౌస్కి తీసుకొస్తాడు. కార్ దిగి మళ్ళీ సమీని ఎత్తుకుంటాడు. సాగర్, నేను నడుస్తాను. అవసరం లేదు. ఇక్కడికి తీసుకొచ్చావు నీతో ఒంటరిగా ఉండాలని. సాగర్,
ఆర్యన్ బెడ్రూమ్లోకి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెడతారు. ఏంటి సాగర్ ఇది, అందరూ ఏమనుకుంటారు, ఏమైనా అనుకొని డోంట్ కేర్ అని గట్టిగా హాక్ చేసుకుంటాడు. సమీర కూడా సైలెంట్గా అలాగే ఉండిపోతుంది. థ్యాంక్ యూ జాను, ఐ లవ్ యూ సో మచ్ అని ముద్దు పెడతాడు. కందిన చెంప చూసి, సారీ జాను, నువ్వు కనపడలేదని ఎంత టెన్షన్ పడ్డాను. నువ్వు చెప్పకుండా వెళ్ళేసరికి కోపం కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐ ప్రామిస్ ఇంకెప్పుడు నేను కొట్టను. ఎంత కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకు చేసుకోరు, మీ బేబీ కోసం అని మూతి తిప్పుతుంది. ఆర్యన్ నవ్వుతూ, బేబీ కోసం కాదు బంగారం, నీ కోసం. మీ కహానీలు ఇంకెవరికైనా చెప్పండి, నా కోసం అంట. జాను, నిజంగా నీ కోసమే. నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నా బేబీకి కూడా హ్యాపీగా ఉండేది. సాగర్ నిన్ను అని దిండు తీసుకుని కొడుతుంది. జస్ట్ జోకింగ్ జాను, నిజంగా నాకు నువ్వే ముఖ్యం అని దగ్గరికి తీసుకుంటాడు. సాగర్, ఇంటికి వెళ్దామా? నో జాను, చూసావుగా ఇప్పటిదాకా నీ దగ్గరికి రావనివ్వలేదంతా. నాకు డాక్టర్ చెప్పగానే అమాంతం నేను హాక్ చేసుకోవాలనిపించింది తెలుసా. ఎక్కడ నిన్ను వదిలితే కదా, మళ్ళీ వెళ్తే అందరూ అలానే చేస్తారు. నాకు ఈ మూమెంట్ మన ఇద్దరమే ఉండాలనిపిస్తుంది. రేపు వెళ్దాం, ఈరోజు ఇక్కడే. ఆఫీస్కి వెళ్ళవా? వెళ్ళను, ఈరోజంతా నీతోనే, ఫుల్ ఎంజాయ్. సార్ చెప్పు జాను, ఆర్యన్ వర్మ తండ్రి కాబోతున్నాడట. గుడ్, అయితే సంబరాలు చేసుకుంటున్నాడు అన్నమాట. అవును సార్, వాడు సంతోషంగా ఉంటే నేను తట్టుకోలేను జాన్. ఎలాగైనా అదంతా పాడు చేయాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. జాను, ఇదిగో జ్యూస్ తాగు. సాగర్, ఏంటిది, ఇందాకేగా అది తిను ఇది తిను అని ఫుల్గా పెట్టావు, అది ఇంకా అరగలేదు, అప్పుడే జ్యూసా? నా వల్ల కాదు ప్లీజ్ అని క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెట్టి బతిమాలుతుంది. జాను, మాటికి నువ్వు మరీ అంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకే, నాకు చాలా కష్టం. అసలే నువ్వు వీక్గా ఉన్నావు, జాగ్రత్తగా ఉండమని చెప్పింది డాక్టర్. ముందు జ్యూస్ తాగు. సమీర్ తాగడం ఇష్టం లేక, వద్దు సాగర్ అని మొహం తిప్పుకుంటుంది. ఆర్యన్ పక్కన కూర్చుని మొహం తన వైపు తిప్పుకొని గ్లాస్ నోటు దగ్గర పెడతాడు. ఆయన నోరు తెరవకపోతే బలవంతంగా నోరు తెరిపించి తాగిస్తాడు. దాంతో కోపంగా చూస్తుంది. జాను, నువ్వేంటే కోపంగా చూసినా అందంగా కనిపిస్తున్నావు. అసలు నేను ఏ యాంగిల్లో చూసినా నాకు అందంగానే కనిపిస్తున్నావు. ఇప్పుడు ఎలా? కళ్ళు పని చేయట్లేదేమో, టెస్ట్ చేయించుకో. ముందే చేయించుకున్నా జాను, నా కళ్ళకి అంతేనట, నువ్వు తప్ప ఏది అందంగా కనపడదంట. సరే, మీకు అంత ఇబ్బంది ఎందుకు, నేను మా పుట్టింట్లో ఉంటాను, చూడకపోతే ఏ బాధ ఉండదుగా. అమ్మో, అది చాలా కష్టం. నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. పొద్దున కాసేపు నువ్వు కనపడకపోతేనే నా గుండె ఆగినంత పని అయింది. నీ విషయంలో నేను రిస్క్ తీసుకోను. అది ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్, అసలే ఇంకా జాగ్రత్తగా ఉంటాను. నీకు బేబీకి దూరంగా అస్సలు ఉండను అంటాడు. సమీర లేచి ఆర్యన్ ఒళ్ళో కూర్చొని మెడ చుట్టూ చేతులేసి పట్టుకొని, సాగర్ అది కాదు, ప్రెగ్నెంట్ అయితే పుట్టింటికి పంపిస్తారుగా అంటుంది. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఏం లాభం లేదు, నిన్ను పంపడం జరగదు అని సమీరన్ దగ్గరికి తీసుకుని ముక్కుతో మెడవంపులో రాస్తూ చిన్నగా తన పెదాలకి పని చెప్తాడు. సమీరకి ఆర్యన్ ఏం చేస్తున్నాడో అర్థమై, సాగర్ వదులు అని వల్ల నుండి లేవబోతుంది. ఆర్యన్ లేవకుండా పట్టుకొని నా పాటికి సైలెంట్గా ఉన్న నన్ను ఉండనీకుండా వచ్చి ఒళ్ళో కూర్చుని నా మైండ్ డైవర్ట్ చేసి ఇప్పుడు వెళ్తానంటే ఎలా? సాగర్, అది నేను ఊరికే, నువ్వు అంత దగ్గరగా ఉంటే నేను ఏం చేస్తానని నీకు తెలుసుగా. సాగర్ అని ఏదో చెప్పబోతున్న సమీరకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వడు ఆర్యన్. సమీర కూడా ఆర్యన్ వదిలో ఒడిగిపోతుంది. ఆర్యన్ రెడీ అయ్యి అద్దం ముందు నించుని రెడీ అవుతున్న సమీని, జాను ఈరోజు అవుతుందా? రెడీ అవుతూనే, వెళ్ళడానికి ఎందుకో అంత తొందర అంటుంది. ఆర్యన్ షర్ట్ బటన్స్ విప్పుతూ సమీర దగ్గరకు వచ్చి, నాకు అసలే తొందర లేదు బంగారం అంటాడు. సాగర్, ఏంటిది, షర్ట్ ఎందుకు తీస్తున్నావు? వెళ్దామన్నావుగా. సమీర మొహం చేతిలోకి తీసుకుని, వెళ్ళాలి అనిపించకపోతే చెప్పచ్చుగా, నీకు ఇష్టమైనన్ని రోజులు ఇద్దరం ఇక్కడే ఉందాం. సార్ ఆఫీస్కి వెళ్ళరా? ఇంకా ఆఫీస్లో ఎంత పని ఉంటుంది. ఆఫీస్ పని కన్నా నాకు ఈ పనే ఇష్టం, ఎప్పుడు ఇదే గోల అంటూ ముద్దుగా విసుక్కుంటుంది. నువ్వు పక్కనుంటే నాకు ఇలాంటి థాట్స్ వస్తాయి, మరేం చేయను. అయినా నిజం చెప్పు, నేను నీకు ఇంత దగ్గరగా ఉంటే నీకు ఏ ఫీలింగ్స్ రావా? సమీర నవ్వుతుంది. నవ్వింది చాలు, చెప్పు ఎందుకు రావు? అలా వస్తేనే కదా మరి ఆటలు సాగుతూ ఉన్నాయి. అసలు నన్ను టెంప్ట్ చేసేలా రెడీ అవ్వడం, ఎక్స్పోజ్ చేయడం చేసేది నువ్వు. నన్ను అంటున్నావా? ఏం చేయను సార్, చుక్కల్లో చంద్రుల్లో వెళ్ళిపోతూ ఉంటారు మరి.
మీ దృష్టి మరలకుండా ఉండాలని నా పాటలేవో నేను పడుతున్నా. అంత శ్రమ ఎందుకు బేబీ? నాకు నువ్వు తప్ప ఇంకెవరు అసలు కనపడరుగా. ఏమో, నా జాగ్రత్త నాది. ఏంటి జలసినా? ఏమైనా అనుకోండి, మీతో ఎవరైనా క్లోజ్గా మాట్లాడినా నాకు నచ్చదు. అబ్బా, వింటుంటే ఎంత బాగుందో నాకు. పదండి వెళ్దాం. నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. ఏమైంది జాను? ఎందుకు మన ఇంటికి వద్దాం అంటున్నావు? అసలు హర్షకి ఏమైంది? ఏమీ లేదు జాను, చెప్పు అసలు ఏమైంది? ఎందుకు ఇద్దరు వచ్చేశారు? సిరికి హర్షకి మధ్య జరిగిందంతా చెప్తుంది జాను. సిరి చిన్నది కదా, ఇంట్లో అదేం చేసినా ఎవరు ఏమన్నారు. ఇబ్బంది అంటే ఏంటో తెలీదు. బయట ఎవరు తను ఇబ్బంది పెట్టే అవకాశం సిద్ధు ఎప్పుడూ ఇవ్వలేదు. సిద్ధు ఒక్కడేనా? నేను కూడా. అందుకే సిరికి మాట్లాడడం తెలియలేదు. ఫోన్లే, చిన్నపిల్ల, తనకి నేను నచ్చ చెప్తాను. సమి సీరియస్గా చూస్తుంది. ఎందుకు అలా చూస్తున్నావు? సిరి చిన్నపిల్ల. అవును, నాకన్నా సిద్ధు కన్నా చిన్నదే కదా. మరి నేను కూడా సిరి ఏజే కదా, చిన్నపిల్లనే కదా. ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నువ్వు పిచ్చి లాజిక్లు అడక్కు. పద ఇంటికి వెళ్దాం. ఆర్యన్ సమీర ఇంటికి రాగానే అందరూ సమీర చుట్టూ చేరతారు. మంజుల జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. అత్తయ్య, నాకొద్దు ప్లీజ్. అలా అంటే ఎలా? తాగాలి. అసలే నీలో ఇంకో చిన్న ప్రాణం ఉంది. నువ్వు కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఇద్దరికి సరిపడా. ఇలా తాగి తాగి తిని తిని బస్తాలాగా తయారవుతానేమో అంటుంది బేలగా మొహం పెట్టి. ఆర్యన్ మంజుల చేతులు గ్లాస్ తీసుకుని సమీరకి తాగిస్తూ చెవిలో చిన్నగా, నువ్వెందుకు బేబీ అంత టెన్షన్ పెట్టుకుంటావు? నీ ఒంట్లో క్యాలరీస్ అన్నీ ఎలా కరిగించాలో నాకు బాగా తెలుసు. అదంతా నేను చూసుకుంటాగా అంటాడు. ఆ మాటకి సమీర బుగ్గల్లో కెంపులు పూస్తాయి. సరే, నువ్వు రెస్ట్ తీసుకో అని ఆర్యన్ వెళ్ళిపోతాడు. సీరియస్గా కూర్చుని ఆలోచిస్తున్న ఆర్యన్ దగ్గరికి వస్తారు సిద్ధు, జై. ఏమైంది బాయ్, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? కరణ్ గురించి. ఇంత హ్యాపీ మూమెంట్లో వాడి గురించి ఎందుకు అంటాడు జై. వాడికి నచ్చనిది మనం హ్యాపీగా ఉండడమే మామూలుగా కంటే ఇప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటాడు సిద్ధు. కరెక్ట్గా చెప్పావు సిద్ధు. వాడు ఇప్పుడు ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉండుంటాడు. ఇంత త్వరగా వాళ్ళ అమ్మ కేసు గురించే వాడు కింద మీద పడుతున్నాడు. అప్పుడే స్టెప్ తీసుకుంటాడా అని డౌట్గా కూడా ఉంది అంటాడు సిద్ధు. తిన్నప్పుడే కసి పెరుగుతుంది, పంతం పెరుగుతుంది, ఏమైనా చేయొచ్చు. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటాడు జై. మనం ఇప్పుడు ఛాన్స్ తీసుకోలేం బాయ్. బాబీ అసలే ప్రెగ్నెంట్. పొరపాటున బేబీకి ఏమన్నా జరిగితే బాబీ ఈసారి తట్టుకోవడం కష్టం. మీ బాబీ కాదు, అసలు నేను తట్టుకోలేను సిద్ధు. అందుకే వాడిని కొన్నాళ్ళు లోపల వేద్దాం అనుకుంటున్నా. ఎలా బాయ్? ఆల్రెడీ స్కెచ్ వేశాను. వాడి పని రాత్రికే చెప్తాను. సరే బాయ్, మాకు కొంచెం పని ఉంది, బయటకు వెళ్తున్నాం. నువ్వు వస్తావా? లేదు సిద్ధు, జానుని వదిలే నేను రాను. సరే అని ఇద్దరు బయటకు వచ్చేసరికి సిరి సమీర మీదున సంజు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సన్నగా వర్షం, చల్లగా గాలి. అస్సలు ఎంత బాగుందో ఈ వెదర్ అంటుంది మిథున. పర్లేదు, నా బంగారానికి కొంచెం రొమాంటిక్ సెన్స్ ఉంది అని అనుకుంటాడు జై మనసులో. అవును, ఇప్పుడు ఈ వర్షంలో వేడిగా బజ్జీలు తింటూ కాఫీ తాగితే ఉంటుంది అని ఎక్సైట్ అవుతూ చెప్తుంది సంజు. నా కర్మ, దీనికి ఎప్పుడు ఈ తిండి గోలే అని మనసులోనే విసుక్కుంటాడు సిద్ధు. వీళ్ళిద్దరు కూడా వచ్చి కూర్చుంటారు. కాసేపు ఉన్నాక జై, మీదు ఇక్కడ ఒక నర్సరీ చూశాను, తీసుకుందాం అనుకుంటున్నా. నీకు బాగా తెలుసు కదా, ఒకసారి రావా, వెళ్ళి చూసేద్దాం అంటాడు. మిథున ఆశ్చర్యంగా చూస్తూ సరే పద అని జైతో వెళ్ళిపోతుంది. సంజు, ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానని చెప్పావుగా, మొన్న టైం అవుతుంది, వెళ్దామా అంటాడు సిద్ధు. నేనా? ఎప్పుడు అంటుంది అయోమయంగా. మొన్న చెప్పావులే, నీకు మధ్య మతిమరుపు బాగా ఎక్కువైంది అని కోపంగా చూస్తూ చేయి పట్టుకుని సిరికి సమికి బాయ్ చెప్పి తీసుకెళ్తాడు. సిద్ధు చేసిన పనికి సమి సిరి నవ్వుకుంటూ ఉంటారు. ఏమైంది, ఎందుకలా నవ్వుతున్నారు అని అడుగుతాడు ఆర్యన్. సిద్ధు పడుతున్న పాటలు చెప్పి పడి నవ్వుతుంది సిరి. బయటకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కదా, ఇద్దరూ వంకలు పెట్టుకుని మరీ తీసుకెళ్లారు. మనం ఆ మాత్రం గెస్ట్ చేయలేమా వాళ్ళు ఎందుకు వెళ్ళారో అంటుంది సమి. అవును, అందులో అసలు మనం సీనియర్స్ అంటాడు ఆర్యన్. సిరికి హర్ష గుర్తొచ్చాడు. కొంచెం డల్ అవుతుంది. ఏంటి సిరి, హర్ష గుర్తొస్తున్నాడా? అది నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. హర్షకి ఉన్నట్టుంది, ఏమైందో తెలియట్లేదు. చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నాడు. నీకేమైంది? నాకేమైంది అన్నయ్య?
సిరి చేతులు పట్టుకుని, సిరి నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు, హర్షను ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు, తనని అర్థం చేసుకోవాలి, తన మనసు బాధ పెట్టకూడదు. నేను తనేమీ అనలేదన్నయ్య. సిరి, హర్ష చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కువే. కానీ నువ్వు హర్షతో మాట్లాడిన మాటలు తన అభిమానం మీద దెబ్బ కొట్టాయి. నేనేం తప్పుగా మాట్లాడాను? నేను మాట్లాడిన మా ఫ్యూచర్ బాగుండాలనే కదా. సిరి, నువ్వెందుకు చెప్పిన ఆ మాటలు తన స్థాయిని తగ్గించి చూపించాయి. మన కంపెనీలో ఏదో ఒకటి అప్పచెప్తే తను చూసుకుంటాడని ఎలా అనుకున్నావు? తనకంటూ కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి. వెరీ టాలెంటెడ్ హర్ష. ఆల్రెడీ తను తయారు చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి తనే ఓన్గా చిన్న కంపెనీ స్టార్ట్ చేశాడు. హర్ష బిజినెస్ ఇన్వెస్ట్ కోసం ఇబ్బంది పడుతుంటే నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. డాడ్ కూడా చెప్పారు. ఆయన తను ఒప్పుకోలేదు. నా సొంతంగా నేను ఎదగాలి అన్నాడు. సమీర తన పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు ప్రాపర్టీ హర్షకి షూరిటీగా పెట్టింది. ముందు అవి కూడా వద్దు అన్నాడు. కానీ సమీర నచ్చ చెప్తే తీసుకున్నాడు. సిరి ఆశ్చర్యంగా చూస్తుంది. నువ్వు నీ గోల్లో పడి హర్షని పట్టించుకోవడం మానేసావు. తనకి ఫ్యామిలీ ఉంది. వాళ్ళ పేరెంట్స్ని వదిలి తను ఉండాలంటే కష్టం కదా. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత హర్షదే కదా. రేపు హర్షని పెళ్లి చేసుకుంటే అది నీ బాధ్యత కూడా. మరి నువ్వు తనని వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదంటే ఎలా? మీ వదిన కూడా నన్ను ఇక్కడికి రావద్దంటే నీకు ఎలా ఉంటుంది చెప్పు? కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు సిరి. హర్ష లాంటి వాడు దొరకడం చాలా అదృష్టం. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. సిరి కన్నీళ్లతో సారీ అన్నయ్య అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది హర్షను కలవడానికి. జాను, నాకు కాఫీ తీసుకురా, కొంచెం వర్క్ ఉంది, వెళ్ళి చేసుకుంటూ ఉంటాను అంటాడు. సమీర కాఫీ తెచ్చి ఇస్తుంది. ఆర్యన్ తాగుతూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సమీర గ్లాస్ విండోలో నుండి సన్నగా పడుతున్న తుంపరని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎంతకీ ఆర్యన్ ల్యాప్టాప్ వదలకపోయేసరికి బోర్ అనిపించి డోర్ తీసుకుని బాల్కనీలోకి వెళ్తుంది. గాలికి తన మీద పడుతున్న చినుకులకి చల్లని గాలి ఒళ్ళంతా జిమ్ము ఉంటుంది. సమీరకి వర్షంలో తడవాలనిపించి బయటకెళ్ళి వర్షంలో తడుస్తూ ఉంటుంది. తల తిప్పిన ఆర్యన్కి వర్షంలో తడుస్తూ సమీర కనిపిస్తుంది. జల్లుకి చీరంతా తడిచి వంటికి అతుక్కుపోయింది. నీటి బిందువులు వంటి మీద ముత్యాల్లా మెరుస్తూ ఉన్నాయి. ఆర్యన్కి రెప్ప వేయడం కూడా కష్టమైంది. మైండ్లో ఏవేవో చిలిపి కోరికలు పరిగెడుతూ ఉన్నాయి. మరిచిపోయి కళ్ళు మూసుకున్న సమీర సడన్గా తనెవరో ఎత్తుకున్నట్టు అనిపించి కళ్ళు తెరుస్తుంది. ఆర్యన్ చేతుల్లో ఉండడం చూసి ఆర్యన్ మొహంలోకి చూస్తుంది. ఆర్యన్ కోపంగా సమీరని లోపలికి తీసుకెళ్తున్నాడు. సాగర్, ఏమైంది? ఎందుకంత కోపంగా చూస్తున్నావు? బెడ్రూమ్లోకి తెచ్చి దించేసి నీకు అసలు బుద్ధి ఉందా? అలా వర్షంలో తడుస్తూ ఉన్నావు. జలుబు చేసి జ్వరం వస్తే వెళ్ళు, ముందు డ్రెస్ మార్చుకో అంటాడు. సమీర మూతి ముడుచుకుని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. ఆర్యన్ బెడ్ మీద కూర్చోబెట్టి టవల్తో జుట్టు తడి తుడుస్తూ ఉంటాడు. జాను, నువ్వు ఇంకా చిన్నపిల్ల కాదు, కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయి. ఇంకోసారి అలా చేస్తే అస్సలు ఊరుకోను. అసలు దీనికేం తెలిసిన బాధ చంపేస్తుంది రాక్షసి అనుకుంటాడు మనసులో. సమీర నవ్వుతూ రెడీ అవుతూ ఉంటే ఆర్యన్ వెనక నుండి వచ్చి గట్టిగా హాక్ చేసుకుంటాడు. సమీరకి అర్థమైపోతుంది ఆర్యన్ ఫీలింగ్స్ ఏంటో. ఆర్యన్ని విడిపించుకుని ముందుకు తిరిగి ఆర్యన్ని కిస్ చేస్తుంది. ఆర్యన్ ఆ ముద్దుని కంటిన్యూ చేస్తాడు. జై మిథునని తీసుకుని నర్సరీకి వెళ్తాడు. నిజంగానే కొంటున్నావా? మరి నువ్వేమనుకుంటున్నావు? ఊరికే నన్ను బయటకు తీసుకెళ్ళడానికి అలా చెప్పావేమో అనుకున్నా. పర్లేదు, నీకు కూడా బుర్ర పనిచేస్తుంది. జై, ఇది ఆల్రెడీ కొనేసా, నీకు చూద్దామని, అలాగే నీతో టైం స్పెండ్ చేయాలని తీసుకొచ్చాని అక్కడ గుబురుగా ఉన్న చెట్టు కింద బెంచ్ ఉంటే అక్కడ కూర్చోబెట్టాడు. జై, తడిచిపోతాం. ఏం తడవంలే అని మిథున ఒళ్ళు తలపెట్టుకుని పడుకుంటాడు. మిథున జై జుట్టుతో ఆటలాడుతూ ఉంటుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. జై కన్ను అర్పకుండా చూస్తూ ఉంటాడు. జై, ప్లీజ్ అలా చూడకు, నాకు సిగ్గేస్తుంది. నీతో చాలా కష్టం మిథు. చూస్తేనే సిగ్గుపడితే కాపురం ఎలా చేస్తావు? జై, ఏంటా మాటలు? జై మిథు చేయి తీసుకుని ముద్దు పెట్టుకుని, మరి నీ సిగ్గంతా ఈరోజే చూయించకు, మన పెళ్ళి దాకా దాచుకో. ఇంతకీ మన పెళ్ళెప్పుడు? నువ్వే ఓకే అంటే ఇప్పుడే పెళ్ళి చేసుకుంటా. ఇంకా నీకు అస్సలు సిగ్గు లేదు. పెళ్ళం దగ్గర సిగ్గుపడితే పనులు అవ్వవు. సిద్ధు బైక్ తీస్తాడు. వర్షం పడుతుంటే బైక్ ఏంటి, కార్ తీయొచ్చుగా. సిద్ధు సీరియస్గా చూసేసరికి సంజు సైలెంట్గా కూర్చుంటుంది. సంజు కొంచెం దూరం
ఇంకా కూర్చోవడంతో సిద్ధుకి చిరాకు వస్తుంది. నా స్పీడ్కి ఇలాంటి గూడ్స్ దొరికింది, ఏం చేస్తాం అనుకుంటూ బండి స్పీడ్ పెంచుతాడు. వర్షం గాలికి చలిగా ఉండి బండి స్పీడ్కి పడకుండా వణుకుతూ కూర్చున్న సంజుని అద్దంలో నుండి చూసి నవ్వుకుంటాడు. స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి ఒక్కసారి సిద్ధు మీద పడిపోతుంది. పడిపోవడం ఎందుకు, పట్టుకోవచ్చుగా, నేనేమీ అనుకోను అంటాడు సిద్ధు. సంజు నవ్వుకుంటూ గట్టిగా హక్ చేసుకుని కబుర్లు మొదలు పెడుతుంది. అలా ఇద్దరు లాంగ్ డ్రైవ్కి వెళ్తారు. సిరి హర్ష వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆంటీ, హర్ష పైనున్నాడు, వెళ్ళమ్మ. సిరి పరిగెట్టుకుంటూ వెళ్ళి హర్షని వెనక నుండి హక్ చేసుకుని సారీ అంటుంది. సిరిని విడిపించుకుని వెనక్కి తిరిగి సిరి వైపు చూస్తాడు. సిరి హర్ష చేతులు పట్టుకుని, సారీ హర్ష, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు, ఇంకోసారి అలా జరగదు అంటుంది. హర్ష సిరిని గట్టిగా హక్ చేసుకుంటాడు. కరణ్ గెస్ట్ హౌస్లో కూర్చుని ఆర్యని ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. సడన్గా కమాండోలు కరణ్ని చుట్టుముడతారు. కరణ్ తేరుకునే లోపే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు.